పెళ్ళైన తర్వాత ప్రతి మగాడు బయట ఆడదాన్ని చూస్తాడు. ఆమె గురించి తన మనసులో తనకు నచ్చినట్లుగా బోలెడన్ని విషయాలు ఊహించుకుంటాడు. అయితే అదే స్త్రీ తన దగ్గరకు వచ్చి నాతో ఒక్కసారి ఉంటావా అని అడిగితే అప్పటికప్పుడు ఏ రక్షణ లేకుండా ఆమెతో కలవడానికి 100లో 95 మంది వెనకడిగేస్తారు. ఎందుకంటే ఒక స్త్రీ ఇంత ఫాస్ట్గా ఉంది అంటే తను ఒక వ్యభిచారేమో అన్న ఆలోచనతో ఉంటాడు మగాడు. అదే స్త్రీ నా భర్తతో విడాకులు తీసుకున్నాను, నాకు 2 పిల్లలున్నారు, నన్ను నీ రెండో భార్యగా చేసుకుంటావా అని అడిగితే ఒక్క మగాడు కూడా ముందుకు రాడు. బయట ఆడదాని బతుకు వాడి ఇంటి గుమ్మం బయటే ఉండిపోతుంది. కానీ వాడి కుటుంబ సభ్యులో ఆ బయట ఆడదాని పేరు ఎప్పటికీ చేరదు. ఆడది మగాడిని నమ్మింది అంటే ప్రాణం ఇచ్చేంత గొప్పగా ప్రేమిస్తుంది. అదే ఆడది మగాడిని నమ్మించడం మొదలు పెట్టింది అంటే ఆమె ప్రేమ నిజమో అబద్ధమో తెలుసుకోవడానికి మగాడి జీవితకాలం సరిపోదు. మగాడు ఆడదాన్ని పడేయడానికి ఉపయోగించే తెలివి అతని జీవితం మీద పెడితే చాలా మంది జీవితంలో వెలుగుండేది. అంతేకాదు అతని పతనానికి కారణం ఒక ఆడదే అని ఆడదాన్ని నిందించవలసిన అవసరం వచ్చేది కాదు. అలానే ఒక ఆడది మగాడిని ప్రేమించడానికి ఇచ్చిన టైం, ఓపిక, సహనం ఆమె జీవితం చక్కబెట్టుకునే మీద లేదా ఆమె కుటుంబం మీద పెడితే ఎవరి ప్రేమకి లొంగిపోకుండా, ఎవరి నుండి ప్రేమ ఆశించకుండా ఉండేది.